యంత్రివి ప్రేక్షకులకు నమస్కారం. 10వ తరగతి ప్రతి విద్యార్థికి కూడా ప్రధానమైనటువంటిది. అయితే ఈ పరీక్ష అనేది ప్రతి ఒక్కరి గుండెల్లో గండంగా మారుతుంది. కానీ జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా చదువుకుంటే ఈ పరీక్షలను దాటడం పెద్ద కష్టమైన విషయం కాదు. ఈ పరిస్థితుల్లో అసలు నెల్లూరు జిల్లాలో 10వ తరగతి పరీక్షల నిర్వహణ కోసం మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న ఈ పరీక్షల నేపథ్యంలో అసలు జిల్లాలో ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు, ఎలా జాగ్రత్తలు తీసుకున్నారు, విద్యార్థుల కోసం ఏమేమి ఏర్పాట్లు సాగాయి అనేది జిల్లా విద్యాశాఖ అధికారి డిఓ బాలాజీ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ 10వ తరగతి పరీక్షలు అంటే ప్రతి విద్యార్థికి కూడా ఒక రకమైన టెన్షన్, అంటే దాదాపు ప్రతి ఒక్కరి విద్యార్థి దశలో కూడా ఉండేటువంటి టెన్షన్ అది. అయితే ఈ సంవత్సరం ఎంతమంది విద్యార్థులు అసలు పరీక్షలు రాయబోతున్నారు, అసలు ఎలా ఉండబోతున్నాయి, ఏర్పాట్లన్నీ ఎలా చేశారు? 10వ తరగతి పరీక్షలకు సంబంధించి మన జిల్లాలో 174 సెంటర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 174 సెంటర్స్కు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్సు, ఇన్విజిలేటర్సు, దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఆర్డర్స్ అన్నీ కూడా జనరేట్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్స్కు సంబంధించి ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభం నుంచే ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవడం జరిగింది. స్కూల్స్ రీఓపెన్ అవ్వగానే అన్ని పాఠశాలల్లో ముఖ్యంగా 10వ తరగతి బోధించేటటువంటి ఎటువంటి సబ్జెక్ట్ టీచరు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు జిల్లాలో చేయడం జరిగింది. నవంబరు చివరి నాటికి సిలబస్ మొత్తం కవర్ చేయడం జరిగింది. ఎస్సీఆర్టీ వారి ఆధ్వర్యంలో 100 డేస్ యాక్షన్ ప్లాన్ డే వైజ్ యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. 100 డేస్ మనం ఏం చేసామంటే రెగ్యులర్ స్కూల్ అవర్స్కి 1 అవర్ బిఫోరు, 1 అవర్ ఆఫ్టర్, అంటే 8 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock దాకా సెషన్ వైజ్ షెడ్యూల్ ఇచ్చి ప్రతిరోజు లాస్ట్ సెషన్లో స్లిప్ టెస్ట్ ఎగ్జామినేషన్ పెట్టడం జరిగింది. ఏ రోజు ఎగ్జామినేషను ఆ రోజు పేపర్స్ వాల్యూ చేసి మరుసటి రోజు ఉదయము ఫస్ట్ సెషన్లో ఆ పిల్లలతో రివ్యూ చేయడం జరిగింది. రివ్యూ చేయటమే కాకుండా చక్కగా మంచి మార్కులు వచ్చినటువంటి ఫస్ట్ 5 మెంబర్స్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. అలానే లాస్ట్ 5 మెంబర్స్ని స్పెషల్గా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మన జిల్లాలో అరౌండ్ 340 గవర్నమెంట్ హై స్కూల్స్ ఉన్నాయి. ఈ 340 గవర్నమెంట్ హై స్కూల్స్కి గౌరవ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము 340 మెంబర్స్ని మనము మండల లెవెల్ ఆఫీసర్స్ని అడాప్షన్ ఆఫీసర్స్గా డ్రాప్ చేసి వాళ్ళందరూ వారానికి కనీసం 2 రోజులు ఆ పాఠశాలలు పర్యవేక్షించే విధంగా సంబంధిత మండల నోడల్ ఆఫీసరు వాళ్ళతో రివ్యూ చేసే విధంగా గౌరవ కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా ప్రతి మండలంలో ప్రతి పాఠశాలలో మనం అడాప్షన్ చేసినటువంటి ఆఫీసర్సు విజిట్ చేయటము, మోటివేట్ చేయటము, కౌన్సిలింగ్ ఇవ్వటం అనేవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విద్యా సంవత్సరంలో చాలా చక్కగా 10వ తరగతి విద్యార్థులకి అవసరమైనటువంటి అన్ని రకాల వసతులు కల్పించి మంచి వెన్యూస్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసేదానికి కూడా మేము విద్యాశాఖ పక్షాన సర్వసన్నద్ధంగా ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, ప్రతిసారి కూడా మనం అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ చేయడం అనేది జరుగుతుంటుంది. అయితే గత ఏడాదికి ఈ ఏడాదికి మధ్యలో ఏమన్నా ప్రత్యేకమైన వ్యత్యాసం ఉందా? ఈ ఏడాది డెవలప్మెంట్ ఏమన్నా ఉందా? గతంలో మనం చెప్పేటటువంటి 100 డేస్ యాక్షన్ ప్లాను బాగా చదివేటటువంటి విద్యార్థులకి, డల్లర్స్కి ఒకే విధమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండేది. అయితే ఈ విద్యా సంవత్సరంలో మనము సమ్మేటివ్ అసెస్మెంట్ 1 మార్కుల ఆధారంగా తరగతి గదిలో ఉన్నటువంటి 10వ తరగతి చిన్నారుల్ని ABCD విద్యార్థులుగా వర్గీకరించడము, A, B విద్యార్థులని షైనింగ్ స్టార్స్ అనే పేరుతో, C, D గ్రూపుల్లో ఉన్న విద్యార్థులని రైజింగ్ స్టార్స్ అనే పేరుతో మనము 2 గ్రూప్స్గా మనం డివైడ్ చేయటము. ఈ షైనింగ్ స్టార్స్ చిన్నారుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు మంచి మార్కులతో పాస్ అయ్యే విధంగా ప్లాన్ చేయడం అనేది జరిగింది. అదే రైజింగ్ స్టార్స్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు కనీసం ప్రతి సబ్జెక్టులో పాస్ గ్యారంటీ ఉండే విధంగా మనము వాళ్ళకి ఏర్పాట్లు చేయడం జరిగిందనమాట. అంటే గతానికి భిన్నంగా గతంలో కామన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండేది, ఈసారి 2 డిఫరెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. 2 డిఫరెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి డిఫికల్టీ లెవెల్ డిఫరెంట్గా ఉంటుంది. షైనింగ్ స్టార్స్కి డిఫికల్టీ లెవెల్ ఎక్కువగా ఉంటుంది, రైజింగ్ స్టార్స్కి కొద్దిగా డిఫికల్టీ లెవెల్ తక్కువలో డెఫినెట్గా పాస్ కావాలి అనేటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి వ్యూహంతో ముందుకు పోవడం అనేది జరిగింది. అంతేకాకుండా ప్రతి సబ్జెక్టులో డే వైజ్ ఎగ్జామ్ ఉన్నాయి కాబట్టి ప్రతి సబ్జెక్టులో కనీసము 8 నుంచి 11 దాకా ఎగ్జామ్స్ పెట్టాం, స్లిప్ టెస్టులు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ప్రీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలు
సర్వసన్నద్ధంగా ఎగ్జామినేషన్ ఫియర్ లేకుండా పరీక్షలు రాసేందుకు అవసరమైనటువంటి సన్నద్ధత కార్యక్రమం అయితే విద్యాశాఖ పక్షాన పూర్తిగా చేశామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్ ఈ ఏడాది ఎంతమంది విద్యార్థులు అసలు పరీక్షలు రాయబోతున్నారు, వీళ్ళకి ఎన్ని సెంటర్స్ కేటాయించడం జరిగింది? ఓకే, మన ప్రభుత్వ పాఠశాలల నుంచి సుమారుగా 15,000 మంది చిన్నారులు, ప్రైవేటు పాఠశాలల నుంచి సుమారుగా 13,000 మంది చిన్నారులు, ఓవరాల్గా ఒక 28,000 స్టూడెంట్స్ ఈ విద్యా సంవత్సరంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. ఈ 28,000 చిల్డ్రన్కి అరౌండ్ 174 సెంటర్స్ని మనం ఐడెంటిఫై చేశాము. ఈ 174 సెంటర్స్కి ప్రతి సెంటర్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి చీఫ్ సూపరింటెండెంట్ అదేవిధంగా డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఇద్దరిని కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఆల్రెడీ జనరేట్ చేసి టీచర్స్కి ఇవ్వడం జరిగింది. సుమారుగా 2,000 మంది టీచర్స్ని మనం ఇన్విజిలేటర్లుగా కూడా ఉపయోగించడం అనేది ఈ ఎగ్జామినేషన్కి జరుగుతుంది. మనము ప్రతిరోజు ఒక 9 ఫ్లయింగ్ స్క్వాడ్స్ను కూడా ఈ ఎగ్జామినేషన్స్కి డ్రాఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎగ్జామినేషన్కి సంబంధించి అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ విద్యాశాఖ సన్నద్ధంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సార్ ఇప్పుడు ఉండేటువంటి ఈ మొత్తం 28,000 మంది విద్యార్థుల కోసం 174 సెంటర్లు ఉన్నట్టుగా ఇప్పుడు మీరు పేర్కొన్నారు. వీటిలో సెన్సిటివ్ సెంటర్స్గా వీటినన్నా గుర్తించారా? అలాగే ఈ పరీక్షలన్నింటినీ కూడా పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాల విధానం ఏమన్నా పెంపొందించడం జరిగిందా? ఈ 174 సెంటర్స్లో ఒక 16 సెంటర్స్ని మనము సెన్సిటివ్ సెంటర్స్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఒక 8 సెంటర్స్లో మనం సీసీ కెమెరాలు అరేంజ్ చేస్తాము. ఆ సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణలో మనము ఎగ్జామ్స్ జరపడం అనేది జరుగుతూ ఉంది. అలానే మిగిలినటువంటి సెంటర్స్కి కూడా కొద్దిగా ఫోకస్డ్గా మనము ఫ్లయింగ్ స్క్వాడ్స్ని సిట్టింగ్ స్క్వాడ్స్ని కూడా అరేంజ్ చేసి ఎగ్జామినేషన్స్ ఎటువంటి ఇష్యూస్ లేకుండా పీస్ఫుల్గా నిర్వహించేందుకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేశాం. సార్ ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్లో అసలు ఎంతమంది సభ్యులు ఉంటారు, ఏఎస్ఐ అధికారులు ఇందులో విధులు నిర్వహిస్తూ ఉంటారు? మనం ఫ్లయింగ్ స్క్వాడ్స్గా జనరల్గా ఉప విద్యాశాఖ అధికారులు, ప్రతి ఉప విద్యాశాఖ అధికారికి అనుబంధంగా రెవెన్యూ నుంచి ఏదర్ తహసీల్దార్ ఆర్ డిప్యూటీ తహసీల్దార్ ఉంటారు. వారిద్దరితో పాటు ఇద్దరు మనము రిజర్వ్డ్ కానిస్టేబుల్స్ను కూడా వాళ్ళతో పంపడం జరుగుతుంది. ఈ నలుగురితో కూడినటువంటి కమిటీ స్కూల్స్కి వెళ్ళి క్షుణ్ణంగా విద్యార్థులను పరిశీలించి ఎటువంటి ఫర్బిడెన్ మెటీరియల్ లేకుండా చూసి పరీక్షలు చక్కగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తాము. అంతేకాకుండా ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ ఎటు పోతుంది, ఎక్కడికి పోతుంది అనేది కూడా ఒక ఎగ్జామినేషన్కి 1 అవర్ ముందు దాకా ఎవరికీ తెలియదు. ఆ 1 అవర్ ముందు ఇన్స్ట్రక్షన్ ఇస్తాము ఏ రూట్కు ఎవరు పోవాలి అనేది. కాబట్టి ఇక్కడంతా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తూ పకడ్బందీగా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసేందుకు మనం ఏర్పాట్లు చేస్తాం. అంటే సర్ప్రైజ్ విజిట్ లాగా పోయి చేయడం అనేది జరుగుతుంది. ఎస్ యు ఆర్ రైట్. సార్ అలాగే ఇప్పుడు మనకుండే విద్యార్థుల్లో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు కొంతమంది ఉండే అవకాశం ఉంది. సో వాళ్ళకి సెంటర్స్లో ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థులకి మనం ఆల్రెడీ అన్ని స్కూల్స్లో కూడా అవసరమైనటువంటి ర్యాంపులు, రైలింగ్ విత్ ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి ఫిజికల్లీ ఛాలెంజ్ చిల్డ్రన్ విషయం అయితే మనకి పెద్ద ఇబ్బందులు ఏం లేవు. మిగిలినటువంటి ఛాలెంజెస్ ఉన్నటువంటి సందర్భంలో అవసరమైతే ఆ సెంటర్స్లో ఉన్నటువంటి స్థానిక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసరు అవసరమైనటువంటి ఏర్పాటు చేసేదానికి అన్ని విధాలు మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సార్ ఈ సెంటర్స్లో మౌలిక వసతులు ఏమి ఏర్పాటు చేయబోతున్నారు అసలు అంటే విద్యార్థుల కోసం? అంటే వాళ్ళు ప్రశాంతంగా పరీక్షలు రాయాలి కాబట్టి దానికి సంబంధించి మౌలిక వసతులు ఏమేమి ఉండేలా చూడబోతున్నారు? ఆల్రెడీ గౌరవ కలెక్టర్ గారి సూచనల మేరకు డిఆర్ఓ గారి ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్స్ తోటి మనం కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు డిఫరెంట్ అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే కాకుండా మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్ కూడా కోఆపరేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశాము. ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో మిగిలినటువంటి హెచ్ఓడీలందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎగ్జామ్ రాసిన జరిగేటప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఆ ఉద్దేశంతో ఎలక్ట్రిసిటీ కన్సర్న్ ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులకి నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ అవర్స్లో ఎట్టి పరిస్థితుల్లో పవర్ కట్ లేకుండా చూడమని చెప్పడం జరిగింది. వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు, ఎగ్జామినేషన్ సెంటర్స్లో పవర్ కట్ లేకుండా చూస్తామని చెప్పడం జరిగింది. అలానే పిల్లలు ఎగ్జామినేషన్ సెంటర్కి ఇన్ టైంలో రావడం కోసము ఆర్టీసీ వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్కి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు డెఫినెట్గా బస్సు ఉండేటట్లు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దానికి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అలానే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ 174 ఎగ్జామినేషన్ సెంటర్స్లో మెడికల్ కిట్ తోటి మెడికల్ పీపుల్ ఉండే విధంగా చూడమని చెప్పడం జరిగింది. కాబట్టి మనం గతంలో కూడా ఈ మెడికల్ పీపుల్ని అక్కడ అరేంజ్ చేసి ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే ఫస్ట్ ఎయిడ్ చేసేదానికి అవసరమైనటువంటి మెడిసిన్స్ కానీ
రకరకాల మెడిసిన్స్ అన్ని కూడా అక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే పోలీస్ పీపుల్ అవసరమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అంటే ముఖ్యంగా ఎగ్జామినేషన్కి ఒక 500 మీటర్స్ దాకా 144 సెక్షన్ ఇంప్లిమెంట్ చేయాలి. ఎక్కడ కూడా జెరాక్స్ సెంటర్స్ కానీ అటువంటి ఏమీ ఓపెన్ చేయకుండా ఎగ్జామినేషన్ అవర్స్లో క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా డిఫరెంట్ లైన్ డిపార్ట్మెంట్స్కి డిఫరెంట్ యాక్టివిటీస్ డిఆర్ఓ గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా మనం డ్యూ కోర్సులో చేయడం అనేది జరుగుతుంది. సార్ అలాగే ఈ మీరు ఎట్లా పోలీసులు బందోబస్తు ఉండబోతుందని చెప్పారు కాబట్టి ఈ ప్రశ్నాపత్రాల జాగ్రత్త కోసం ఏమైనా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారో అసలు ఆ విధానం ఎలా ఉండబోతుంది ప్రశ్నాపత్రాలన్నింటినీ? అంటే ప్రశ్నాపత్రాలు మనకి మార్చి 10-11 తేదీల్లో మనకు రావడం జరుగుతుంది. ఆ వచ్చిన వెంటనే మనం స్ట్రాంగ్ రూమ్లో ప్రిజర్వ్ చేస్తాము. మరుసటి రోజు ఉదయము రూట్ ఆఫీసరు, ఎడిషనల్ రూట్ ఆఫీసరు, 2 గెజెట్ ఆఫీసర్స్ ఉంటారు. అలానే ఎస్కార్ట్ ఉంటుంది. ఎస్కార్ట్ ఆధ్వర్యంలో మనము ఒక 10 డిఫరెంట్ రూట్స్లో ఈ ప్రశ్నాపత్రాలని ఫుల్లీ ప్యాక్డ్ తోటి విత్ ఫోర్స్డ్ పీపుల్ తోటి మనం పంపడం జరుగుతుంది. అయితే ఈ వెళ్ళినటువంటి వాళ్ళు మనకి సుమారుగా ఒక 48 SHOs, స్టేషన్ హౌస్ ఆఫీస్ అంటే పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. ఈ 48 సెంటర్స్లో మనము భద్రపరచాలన్నమాట. ఈ రూట్ ఆఫీసర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ వచ్చి అక్కడ ఉంటారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఈ క్వశ్చన్ పేపర్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ఆ పేపర్స్ని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి అవసరమైనటువంటి నంబర్లు వచ్చినాయా లేవా, అన్ని సబ్జెక్ట్స్ వచ్చినాయా లేదని, అంటే సీల్డ్ కవర్స్ ఉంటాయి, ట్రాన్స్పరెంట్ కవర్ ఉంటుంది కాబట్టి చూసుకోవడం జరుగుతుంది. వాళ్ళు డే వైజ్ పేపర్స్ ఒక్కొక్క డే వైజ్ పేపర్స్ ఒక ట్రంక్ బాక్స్లో పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ డే 7th పేపర్స్ ఆ బాక్స్లో పెట్టాక 2 లాక్స్ వేయడం జరుగుతుంది. దానికి లాక్ అండ్ కీ ఉంటుంది. ఈ 2 లాక్స్కు సంబంధించి కీసు ముందు రోజు జరిగేటటువంటి ఎగ్జామ్ బాక్స్లో వేస్తారు. అంటే ఏడో రోజు జరిగేటటువంటి ఎగ్జామ్ పేపర్ సంబంధించిన లాక్ అండ్ కీ కీసు 6వ దాంట్లో వేస్తారు. 6వ రోజుది 5వ రోజు వేస్తారు. ఆ విధంగా ఫస్ట్ డే దాకా వేసుకుంటా పోయి ఫస్ట్ డే జరిగేటటువంటి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ట్రంక్ బాక్స్కి 2 లాకులు వేసి ఒక లాక్కు సంబంధించినటువంటి కీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్కి, మరొక లాక్కు సంబంధించినటువంటి కీసు అక్కడ ఉన్నటువంటి కస్టోడియన్కి సీల్డ్ కవర్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే అటు స్టేషన్ హౌస్ ఆఫీసర్ అనుకున్నా ఏమి చేయలేరు, ఈ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ అనుకున్నా, కస్టోడియన్ అనుకున్నా ఏమి చేయలేరు అనమాట. అంటే ఇద్దరు కలిస్తే మాత్రమే 2 కీలు తీస్తేనే 2 లాక్లు ఓపెన్ అవుతాయి. దెన్ ఓన్లీ దే కెన్ ఓపెన్ ద సేఫ్ లాకర్ లాగా, బ్యాంక్ సేఫ్ లాకర్ లాగా, జస్ట్ లైక్ మల్టిపుల్ ఆప్షన్స్ తోటి పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అంటే ఎక్కడ కూడా ఎటువంటి లీకేజ్ సమస్య రాకుండా ముందు జాగ్రత్తగా దీన్ని పటిష్టంగా చేయడం అనేది జరుగుతుంది. అన్ని విధాలుగా అన్ని రకాల ఉన్నతాధికారుల నుంచి వచ్చేటటువంటి ప్రతి సూచనకు అనుగుణంగా మన జిల్లాలో ఫాలో అవడం జరుగుతుంది. సార్ అలాగే ఇప్పుడు ఈ పరీక్షలు రాసిన విద్యార్థులందరికీ కూడా ఈ జవాబు పత్రాలని ఎలా జాగ్రత్త చేసే పరిస్థితులు ఉంటాయి? అంటే అన్నిటిని ఒక దగ్గర పెడతారా, లేకపోతే ఒకటేసారి సెంట్రల్ దీనికి పంపించడం అనేది జరుగుతుందా? జవాబు పత్రాలని ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వితిన్ ½ an hour లోపు ప్యాక్ చేయడం జరుగుతుంది ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా. ఈ ప్యాక్ చేసినటువంటి ఈ బండిల్స్ని, సీల్డ్ ప్యాకెట్స్ని పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో, అంటే ఇక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్స్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన జిల్లాలో 7 డిఫరెంట్ పేపర్స్ ఉంటాయి. ఈ 7 డిఫరెంట్ పేపర్స్ 7 డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్కి వెళ్తాయి. అక్కడ 7 డిస్ట్రిక్ట్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరుగుతుంది. ప్రతి చోట స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది, విత్ ఎస్కార్ట్ ఉంటుంది. వచ్చినటువంటి బండిల్స్ అన్నింటినీ అక్కడ ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక రోజు గ్యాప్ తోటి వాల్యుయేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ వాల్యుయేషన్ స్టార్ట్ అయ్యేదాకా అక్కడ కూడా జాయింట్ కస్టోడియన్ ఉంటారు. ఇద్దరు సంతకాలతోటి ఇద్దరి దగ్గర లాక్ అండ్ కీ ఉండే విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సార్ అయితే ఇప్పుడు మనం ప్రధానంగా పరీక్షల విషయం తీసుకున్నప్పుడు మార్చి 16 నుంచి, అంటే మనకి ఎక్కువ రోజులు టైం లేదు, కరెక్ట్గా 18 రోజులు 20 రోజుల లోపలే టైం ఉంది. ఈ 20 రోజుల్లో విద్యార్థులు ఎంతవరకు వచ్చారు అనేది ఏమన్నా ఒక అసెస్మెంట్ ఉంది? అంటే ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి రాక్, వీళ్ళు, స్టార్స్ డివిజన్ కాకుండా వెనకబడిన విద్యార్థులు ముందుకు వచ్చేదానికి ఏమన్నా అవసరమైన చర్యలు తీసుకున్నారా? అంటే మీకు మొదట్లోనే చెప్పున్నా నేను, December 1కే మేము ఎంతమంది విద్యార్థులు ఏ గ్రేడ్లో ఉన్నారు, ఎంతమంది బిలో ఉన్నారు, ఎంతమంది సిలో ఉన్నారు, ఎంతమంది డిలో ఉన్నారు అనేటువంటి డేటా మా దగ్గర ఉంది. దాన్ని బేస్ చేసుకొని మేము షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ అనేటువంటి విషయాన్ని క్లాసిఫై చేసి ఉన్నతాధికారులకు నివేదించడం జరిగింది. ఆ తదుపరి December 6వ తేదీ నుంచి 100 days యాక్షన్ ప్లాన్ మనం ఇంప్లిమెంట్ చేసాం.
అయితే ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఒక సైకిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది అనుకోండి, తెలుగుతో స్టార్ట్ అయింది అనుకోండి 6వ తేదీ, ఒక సైకిల్ కంప్లీట్ అయ్యి మళ్ళీ రెండో సైకిల్కి రాగానే ఒకసారి రివ్యూ చేస్తారు ఆ కన్సర్న్ హెడ్ మాస్టర్ గారు. ఆ విధంగా ఇప్పటికీ దాదాపు 6 to 7 సైకిల్స్ కంప్లీట్ అవ్వడం జరిగిందనమాట. ఈ 6 to 7 సైకిల్స్లో ప్రతి సందర్భంలో ప్రతి విద్యార్థికి సంబంధించి ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ఆ విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది కన్సర్న్ హెడ్ మాస్టర్ రివ్యూ చేయడం జరుగుతుంది. డివిజన్ స్థాయిలో ఉప విద్యాశాఖ అధికారులు రివ్యూ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా జిల్లా స్థాయిలో ఎలా ఉంది, ఏ స్కూల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దాని మీద జిల్లా విద్యాశాఖ అధికారిగా నేను రివ్యూ చేయడం అనేది జరుగుతుంది. సార్, మొత్తం మీద ఈసారి ఉత్తీర్ణత శాతం ఎంత ఉండే అవకాశం ఉందంటారు? అంటే రాష్ట్ర స్థాయిలో మనం గతానికి ఇప్పటికీ ఏమైనా వ్యత్యాసం ఉంటుందా? ఈ సంవత్సరం ఏమైనా పెరిగే అవకాశం ఉందా? అంటే గతానికి భిన్నంగా ఈసారి మనము డిఫరెంట్ ప్రోగ్రాము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అంతేకాకుండా ఈసారి కొద్దిగా ఫోకస్డ్గా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి పేరెంట్స్లో అవేర్నెస్ వచ్చే విధంగా చేశాము. అలానే పిల్లల్లో కూడా అవేర్నెస్ వచ్చింది. అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశాం కాబట్టి గతం కన్నా మంచి మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి మేము ఆశిస్తాం. సార్, ఇప్పుడు ఈ 20 రోజుల సమయంలో విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఒత్తిడి లోను కాకుండా పరీక్షలు రాసేదానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఏమన్నా 2 మాటలు చెప్పగలరా? నేను గత వారం రోజుల నుంచి కనీసం ఒక 10 పాఠశాలలు సందర్శించడం జరిగింది. సందర్శించిన సందర్భంలో పిల్లల్ని మోటివేట్ చేసే విధంగా అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ షార్ట్ పీరియడ్లో కొత్తగా నేర్చుకోవడానికి అవకాశం స్కోప్ తక్కువ కాబట్టి ఆల్రెడీ నేర్చుకున్న వచ్చినటువంటి అంశాలను మాత్రమే రివ్యూ చేసుకోమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎండలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వాటర్ బాగా తీసుకోమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఉన్నటువంటి ఏ అంశంలో వెనకబడి ఉన్నారు అంటే ముఖ్యంగా రైజింగ్ స్టార్స్ విషయానికి నేను ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చానంటే ఉన్నటువంటి సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్లో బాగా వెనకబడి ఉన్నారో ఐడెంటిఫై చేసి ఆ సబ్జెక్ట్ మీద కొద్దిగా ఫోకస్డ్గా వెళ్ళమని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా తరగతిలో ఉన్నటువంటి టాప్ 10 స్టూడెంట్స్ని బాటంలో ఉన్నటువంటి 10 స్టూడెంట్స్ని ట్యాగ్ చేసి వీళ్ళకి వచ్చేటటువంటి ప్రతి డౌటు, ఎందుకంటే బాగా వెనుకబడినటువంటి విద్యార్థికి తనకు ఏదైనా సందేహం వస్తే ఉపాధ్యాయుని అడగాలంటే భయపడతారు కాబట్టి నేను ఆ విధంగా టాప్ 10 స్టూడెంట్స్ని ఒక 1 hour ఆర్ హాఫ్ అన్ అవర్ ఇలా డౌట్స్ని క్లారిఫై చేయడానికి టైం కేటాయించడం అని చెప్పడం జరిగింది. ఆ విధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ప్రధానోపాధ్యాయులు తగు చర్యలు తీసుకున్నారంటే తప్పనిసరిగా టాప్ 10 స్టూడెంట్స్ సహకారంతో బాటమ్ 10 స్టూడెంట్స్ కొద్దిగా డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉండేదానికి అవకాశం ఉంది. మంచి రిజల్ట్ తోటి అందరూ పాస్ అయ్యేదానికి అవకాశం. అంటే విద్యార్థులు కూడా వాళ్ళు ఇంకొకసారి చెప్పి నేర్చుకుంటున్నట్టుగా ఉంటుంది. రాని వాళ్ళకు కూడా అవకాశం వచ్చేదానికి ఉపయోగకరంగా ఉంటుంది. చాలా మంచి సబ్జెక్ట్ సార్, చాలా మంచి విధానం కూడా సార్. అలాగే ఈ ఒత్తిడిని ప్రదర్శించేటువంటి ప్రధానంగా తల్లిదండ్రులు విద్యార్థుల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి ఏదైనా ఒక ముఖ్యమైన అంశం చెప్పగలరు? నేను ఈ సందర్భంగా తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో చిన్నారుల మీద ఈ స్టేజ్లో ఒత్తిడి తీసుకొని రావద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ మనము జూన్ 12వ తేదీ నుంచే పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా నవంబర్ నాటికి సిలబస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది జిల్లాలో అన్ని పాఠశాలల్లో. అలానే డిసెంబర్ 6th నుంచి ఫోకస్డ్గా మనము 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. చిన్నారులు దాదాపు 60 ఎగ్జామ్స్ రాశారు. అలానే ప్రీ పబ్లిక్ ఎగ్జామ్స్ రాశారు. ఫార్మేటివ్ అసెస్మెంట్ 2, సమ్మేటివ్ అసెస్మెంట్, ఈ విధంగా డిఫరెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఆ డిఫరెంట్ ఎగ్జామ్స్లో వాళ్ళ ప్రోగ్రెస్ని రివ్యూ చేయడం జరిగింది. ఇన్ని ఎగ్జామ్స్ రాశారు కాబట్టి యాజ్ పర్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్డ్ పిల్లలకైతే ఎగ్జామినేషన్ అంటే ఫీర్ అనేది ఉండదని అనుకుంటున్నాను నేను. అంటే దాదాపు ఒక ప్రైవేట్ స్కూళ్ళలో ఎలాగైతే నిర్వహిస్తారో ఆ స్థాయిలో మీరు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. డెఫినెట్ సంవత్సరం ఈ విద్యా సంవత్సరంలో మనం చాలా ప్రణాళికాబద్ధంగా ఉన్నతాధికారులకు సూచనలకు అనుగుణంగా చేయడం జరిగింది. అంతేకాకుండా మనము షైనింగ్ స్టార్స్ కోసము రైజింగ్ స్టార్స్ కోసము SCERT నుంచి 3 మోడల్ పేపర్స్ను కూడా సజెస్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ కోసం ఒక 3 పేపర్స్, వీళ్ళ కోసం ఒక 3 పేపర్స్. కాబట్టి ఈ సందర్భంగా నేను ముఖ్యంగా ఉపాధ్యాయులకి చిన్నాళ్ళకి చెప్పేది ఏంటంటే SCERT నుంచి వచ్చినటువంటి ఆ 3 మోడల్స్ పేపర్స్ని ఫోకస్డ్గా కనుక నేర్చుకుంటే మినిమం మార్క్స్ రావడానికి గ్యారంటీ అవకాశాలు ఉండేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ యాంగిల్లో కూడా విద్యార్థులను ప్రయత్నం చేయమని చెప్పి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సార్, ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ 174 సెంటర్లో మీరు ఎన్ని జాగ్రత్తలతో ఉన్నా కూడా కొన్ని దగ్గర మాల్ ప్రాక్టీస్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి సందర్భంలో అసలు మాల్ ప్రాక్టీస్ అంటూ జరిగితే ఆ విద్యార్థుల మీద దాని ప్రభావం ఎలా ఉండబోతుంది?
ఈ సందర్భంగా నేను తల్లిదండ్రులకి, విద్యార్థులకు కూడా తెలియపరిచేది ఏంటంటే, విద్యార్థులు అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉన్నారు కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో ఈ మాల్ ప్రాక్టీస్‌కి గురి కాకుండా ఉండే విధంగా చూడమని చెప్తున్నా. ఎందుకంటే ఫ్లయింగ్ స్క్వాడ్‌కి పవర్స్ ఉంటాయి. చీఫ్ సూపరింటెండెంట్ కూడా పవర్ ఉంటుంది. డీబార్ చేసే పవర్ ఉంది. ఒక్కసారి విద్యార్థి జీవితంలో డీబార్ అయితే అతనికి మనం అప్ టు 3 ఇయర్స్ దాకా ఎగ్జామినేషన్‌కి అలౌ చేయకుండా ఉండే విధంగా రకరకాల ప్రొవిజన్స్ ఉన్నాయి. కాబట్టి విద్యార్థికి మంచి భవిష్యత్తు ఉంది. ఒకవేళ మార్చిలో విద్యార్థి ఎవరైనా ఫెయిల్ అయితే వెంటనే మనం ఇన్స్టెంట్ ఎగ్జామ్ పెడతాం. ఇన్స్టెంట్‌లో మరలా రాసుకునేటటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాల్ ప్రాక్టీసెస్ ప్రోత్సహించొద్దని చెప్పి నేను తల్లిదండ్రులని అలానే ఉపాధ్యాయులను కూడా కోరుకుంటున్నా. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి అయితే ఇటువంటి మాల్ ప్రాక్టీసెస్కి దాదాపు చిన్నారులు గతంలో ఉండేవి కానీ ఇప్పుడైతే అటువంటి ఏం లేవు. మోరోవర్ అటువంటి ప్రాక్టీసెస్ ఉన్నటువంటి సెంటర్స్లో మనం సీసీ కెమెరాలు పెట్టి కొద్దిగా పకడ్బందీగా చేస్తున్నాం కాబట్టి అటువంటి ఇష్యూస్ వచ్చేదానికైతే అవకాశాలు చాలా తక్కువ. సార్, అయితే ఇప్పుడు మనకు ఇంకొకటి ఈ మాల్ ప్రాక్టీస్ అనే సందర్భం వచ్చింది కాబట్టి విద్యార్థులు 10వ తరగతి పరీక్ష ఫెయిల్ అయితే ఇంకా జీవితంలో విఫలం అనే పరిస్థితుల్లోకి వెళ్తున్నారు. సో వాళ్ళకి అసలు ఏంటి 10వ తరగతి పరీక్షలు పాసు ఫెయిల్ అనే దాని మీద వాళ్ళు ఎంతవరకు తీసుకోవాలంటారు? అంటే ప్రతి ఒక్కరి లైఫ్ అనేది చాలా ఇంపార్టెంటు. జీవితంలో ఎంతో సాధించేదానికి అవకాశం ఉంది. కేవలం 10వ తరగతి పాస్ అయినంత మాత్రాన ఉన్నత స్థితికి వెళ్తారు, 10 ఫెయిల్ అయినంత మాత్రాన ఉన్నత స్థితికి వెళ్ళలేమనేది అపోహ మాత్రమే. మనం అనేక మంది పెద్దలను గమనించామంటే వాళ్ళందరూ కూడా ఇల్లిటరేట్స్ ఉన్నారు, కొద్ది చదువులు చదువుకున్నటువంటి ఉన్నారు. మన స్వతంత్ర సమరయోధులు కానీ పెద్ద పెద్ద నాయకులు కానీ అందరూ కూడా మినిమం లెవెల్స్లో చదువుకున్నటువంటి వాళ్ళే. కాబట్టి జీవితం అనేది చాలా ముఖ్యము. జీవితం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 10th ఫెయిల్ అయినంత మాత్రాన ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ టైం బెటర్ లక్ అనుకోవాలి. కాబట్టి ఆ విషయాన్ని ఇట్టి పరిస్థితుల్లో అటువంటి సూసైడ్స్ అటెంప్ట్స్ అటువంటివి చేయొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా చిన్నారులకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. 10వ తరగతి పరీక్షల్ని ఒక పెద్ద భూతంలా చూడకుండా ఇప్పటి వరకు చేసినటువంటి ప్రతి ప్రాక్టీస్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఉత్తీర్ణత పొందాలనేది డిఓ గారు మనకు తెలియజేస్తున్నారు. అలాగే వైఫల్యం అనేది జీవితంలో ఒక ప్రధాన భాగం కాదు, జీవితంలో ఒక భాగంగా మాత్రమే తీసుకొని తర్వాత స్టెప్కి వెళ్తూ అక్కడి నుంచి తన జీవితాన్ని భవిష్యత్తుని నిర్మించుకోవాలని అధికారులు మనకు తెలియజేస్తున్నారు. ప్రతి వ్యక్తి కూడా 10వ తరగతి పరీక్షని జాగ్రత్తగా దాటి ప్రతి విద్యార్థి తన స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళేందుకు అవసరమైనటువంటి చర్యలను జాగ్రత్తగా తీసుకోవాలని తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.